1966లా ఎప్పుడైతే ప్లేన్ క్రాష్ మాంట్ బ్లాంక్లా మన హోమీ బాబా గారు మరణించిండ్రో దాని తర్వాత ఎన్నో మిస్టరీస్, ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అయితే వరల్డ్ యురేనియం దిశకు ఎందుకు పోతుంది, థోరియం దిశకు ఎందుకు పోదు గిరీష్, మళ్ళీ థోరియం అంత పెద్దదైతే అందరు యురేనియం సైడ్ ఎందుకు పోయినరు అని చెప్పి మాట్లాడితే 1939లా ఐన్స్టీన్ ఎప్పుడైతే యుఎస్ని యురేనియం బేస్డ్ వెపన్స్ తయారు చేసిండ్రో సీబర్గ్ సైక్లోట్రాన్ ఎక్స్పెరిమెంట్స్ ఏం ప్రూవ్ చేసినాయి అంటే యురేనియం 239ని ఎప్పుడైతే నువ్వు ఎన్రిచ్ చేసి పెడతావో అది ప్లూటోనియం వస్తుంది, నువ్వు అదే థోరియంని ఎన్రిచ్ చేసి కరెక్ట్గా తీసుకొని పోతే యురేనియం 233 వస్తుంది అని చెప్పి చెప్పిండ్రు. అయితే ఈ రెండు కూడా చైన్ రియాక్షన్స్ని సస్టైన్ చేస్తాయి. బట్ యురేనియం 233 ఉంది కదా, అది చాలా క్లీనర్ ఫ్యూయల్, సేఫర్, ఇంకా మన రియాక్టర్లకు చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అది. బట్ ఈ థోరియం ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఏందనంటే మన ఆర్మ్స్ లాబీ ఏదైతే ఉంది కదా ప్రపంచంలో, వాళ్ళకు ఒక థ్రెట్. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పిండని వాళ్ళు కంప్లీట్గా యురేనియం మీదకి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ అసలైన సిసలైన ఆట మొదలై మన హోమీ బాబాను బలి తీసుకున్నారు.